ఈరోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మరియు మా రేవంత్ అన్న గారి పైన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు అనుచిత వాక్యాలు చేస్తుండు. పాపం పాడి కౌశిక్ రెడ్డికి పిచ్చి కుక్క గడిచినట్టుంది. ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి పంపించాలి. ఆయన ఎమ్మెల్యే అని చెప్పి కూడా సోయి మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నాడు. నిన్ను హుజురాబాద్ ప్రజలు నియోజకవర్గం మొత్తం కూడా ప్రజలందరూ నీకు ఓట్లేసి గెలిపించి నియోజకవర్గంలో ఉన్న సమస్యల పైన మంచి చేయాలనే ప్రజలందరూ నేను ఎన్నుకోవడం జరిగింది. అసెంబ్లీకి పంపించడం జరిగింది. అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటిది. ఆ దేవాలయంలో కూర్చొని ప్రజలకు సేవ ఇచ్చే విధంగా ఏ అవసరం ఉందో అది మాట్లాడాలి తప్ప నువ్వు పిచ్చి ఆసుపత్రి పిచ్చి కుక్క గడిచినట్టు నువ్వు అసెంబ్లీకి కాదు పోయేది. ఎర్రగడ్డ హాస్పిటల్ పోయి ఏం కావాలి నెక్స్ట్ ఆ విధంగా నీ అనుచిత వాక్యాలు ఉన్నాయి. ఖబర్దార్. ఏమనుకుంటున్నావు పాడి కౌశిక్ రెడ్డి? నీది కాంగ్రెస్ పార్టీలో ఒక వార్డు మెంబర్ అయిన చరిత్ర నీది కాదు. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ ఒకసారి నీకు బీఫామ్ ఇస్తే నిలబడి ఓడిపోయినావు. ఆడికించి కాంగ్రెస్ పార్టీకి రాజకీయ భిక్ష పెట్టింది. ఆడికించి కేసీఆర్ కేటీఆర్ ఎంగిలి మెతుకులు తినకుండా మోచేతులు ఇల్లాగా టీఆర్ఎస్లో పోయి ఎమ్మెల్సీ అయినావు. ప్రజలందరూ కూడా భార్య పిల్లలను అడ్డం పెట్టుకొని నేను గెలిస్తే మన ర్యాలీకి రండి, చనిపోతే శివయాత్రకు రండి అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఇబ్బందులు పెట్టి హుజురాబాద్ ప్రజలను నట్టేట ముంచి నువ్వు ఎమ్మెల్యే అయినావు. దుర్మార్గునివి. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మా ముఖ్యమంత్రి గారు కాలు మొక్క పీసీ స్ప్రెడ్ చేసినావా? నువ్వు ఏ హోదాలు ఉన్నావు? నువ్వు ఢిల్లీలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అనుకుంటున్నావా? నువ్వు ముఖ్యమంత్రి దేనికి? నీ హోదా స్థాయి మనిషి మాట్లాడుతున్నావు. బిడ్డ నువ్వు అనుకుంటున్నావు కౌశిక్ రెడ్డి పిచ్చి పిచ్చి మాటలు మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే మేము తీసుకొని నేను ఎర్రగడ్డ హాస్పిటల్ అడ్మిట్ చేస్తాం. కొడక ఏమనుకుంటున్నాం? నీకు ఎమ్మెల్యే అనే పదవికి వాల్యూ ఇస్తున్నాం. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నందుకు కొడక నిన్ను వదిలేసినాం. లేకుంటే నేను పిచ్చి కుక్కను కొట్టినాడు కొడుతుండే ఇంటికి వచ్చి. ఇంకోసారి ఇష్టం వచ్చినట్టు పిచ్చి మాటలు మాట్లాడినావు అనుకో కౌశిక్ రెడ్డి, ఎవరు ఊరుకునేది కొడక. నీకు దమ్ము ధైర్యం ముందుగా ఉంటే ఇప్పుడు హుజురాబాద్ ఓ బిడ్డ రాజీనామా అయ్యి నువ్వు కనీసం చెప్తున్నాగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక సర్పంచ్ గెలువ కొడుక. ఆడున్న మా స్థానిక లీడర్ల పైన పోటీ చేసి గెలువు నీకు దమ్ముంటే ఏదో భార్య పిల్లలను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే గెలిచి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. కేసీఆర్ కేటీఆర్ మోచేతులు ఇల్లు అవుతున్నావు కొడుక. ఆడ టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఇంట్లో తాగుతాయి నీ ఆటలు. మా దగ్గర కావు. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో కొడుక. ఏమనుకుంటున్నావు? నకరాలు చేస్తున్నావు బిడ్డ పాడి కౌశిక్ రెడ్డి. గతంలో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు కొడుక. నిన్ను అత్యాయిత్యం చేస్తురా. నీ పిచ్చి కుక్కవు. నీకు పిచ్చి పట్టింది. నేను ఎర్రగడ్డ ఆసుపత్రికి నేను పంపించాలి కానీ నీ మీద అత్యాయిత్యం చేయడానికి మాకేం అవసరం? మా ముఖ్యమంత్రికి అసలు నువ్వు మా ముఖ్యమంత్రి ధ్యాసలో ఒక బ్రోకర్ నాకు బ్రోకర్వి ఒక పిచ్చి కుక్క అని చెప్పి నేను ఎప్పుడు కూడా మా ముఖ్యమంత్రి తలుచుకోలేదు. మా ముఖ్యమంత్రి స్థాయి అనేది మా ముఖ్యమంత్రి గారు నీ గురించి మాట్లాడేది నీది ఏం స్థాయి ఉంది? ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఓ స్థాయి ఉంది ముఖ్యమంత్రి గారు. నీకేం స్థాయి? పిచ్చోడా. భార్య పిల్లలను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే గెలిచిన దుర్మార్గుని నువ్వు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు కొడుక. పాడి కౌశిక్ రెడ్డి ఖబర్దార్. ఇంకోసారి కూడా ఇష్టం వచ్చినాడు వాక్యాలు మీ కేసీఆర్ కేటీఆర్ వచ్చి ఇష్టం కూర్చొని నీ క్లాస్ ఇచ్చి ఇవన్నీ అనిపిస్తున్నాడు. మాకు అర్థమైంది కొడుక. కాంగ్రెస్ పార్టీలు కూడా తలుచుకోరు అనుకో. నేను రోడ్ల మీద బట్టలు ఇప్పి గుడ్డలు ఊడదీసి గుండు కొట్టి సున్నం బొట్లు పెట్టి గాడిద మెక్కి చూరోగిస్తా కొడక. ఏమనుకుంటున్నావు? నీ హుజురాబాద్ వచ్చి ఉరికిస్తా నిన్ను కొడక. ఏమనుకుంటున్నావు? మర్యాదతోటి శాంతి భద్రతలు ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతలు ఉల్లంఘన చేయొద్దని ఒక కట్టుదిట్టం ఒక ఆలోచనతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి మా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం కానీ టోటల్ ఎమ్మెల్యేలు కూడా ఇచ్చిన 6 గ్యారంటీలు 4 గ్యారంటీలు అమలు చేసినాం. అవన్నీ ప్రజలకు తీసుకొని ప్రజలకు చెంతకు చేరి ప్రజాపాలన సాగుతున్నది. ప్రజాపాలన మేమందరం భాగ్యస్వామ్యమై ప్రజలకు ఏ విధంగా ఇవ్వాలని చెప్పి మేము ఒక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ ఇచ్చినాక ఈ తెలంగాణలో 10 ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మొత్తం అన్యాయం చేసి ప్రజలకు ఏం జరగలే. మేము ఇచ్చిన వాగ్దానాలు ప్రజలకు తీసుకొని ప్రజల మేరు కొడుతున్నాగా నీయసోటి పిచ్చి కుక్కల గురించి పట్టించుకుంటలే. పాడి కౌశిక్ రెడ్డి బాగుండదు. ఇంకోసారి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాం అనుకోకూడక నిన్ను మేము పట్టుకోపోయి ఎర్రగడ్డ హాస్పిటల్లో అడ్మిట్ చేసి పిచ్చి దూరిందాక నీకు ఇంజక్షన్లు కుచ్చి చేసుకుంటాం కొడుక. నిన్న ఆత్మహత్య చేసే కర్మ మా ముఖ్యమంత్రి గురించి ఇంకోసారి కూడా పిచ్చి వాగుడు వాగినాం అనుకో
సున్నం బొట్లు గుండు కొట్టి సున్నం బొట్లు పెట్టి బట్టలు ఇప్పి గాడిద మీద ఎక్కి చురికిస్తా కొడుకా నిన్ను హైదరాబాద్లో హుజురాబాద్లో. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి బిడ్డ, ఏమనుకుంటున్నావు? క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి.